మొదటి యోహాను 4:9-10 మనం చూసుకున్నట్లయితే, దేవుని ప్రేమ మన యందు ఇలాగ ప్రత్యక్షమాయను, దేవుడు తన ఏకైక కుమారుని లోకంలోకి పంపాను, మనం ఆయన ద్వారా జీవించినట్లు. ప్రేమ అనగా మనం దేవుని ప్రేమించుట కాదండి, ఆయన మనల్ని ప్రేమించి మన పాపములను పరిహార్థముగా తన కుమారుని పంపాను. ఇదొక గొప్ప సత్యమని మనకు తెలియజేస్తున్నాడు. మనం దేవుని ప్రేమించక ముందే ఆయన మనం ప్రేమించున్నాడు. దేవుని మనం వెతకక ముందే ఆయన మనం వెతికి ఉన్నాడండి. ఇది నాన్న దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు నన్ను ఎరగక ముందే, నువ్వు నన్ను ప్రేమించక ముందే నేను ప్రేమించినాను, నేను ఎరిగి ఉన్నాను అని దేవుడు మనకు తెలియజేస్తాడండి. చూడు, మునార చేతిలో నేను చెక్కి ఉన్నాను, తల్లి గర్భంలో పిండంలో ఉండగానే నేను ఎరుగున్న దేవుడు ఈరోజు మనకు సెలవిస్తాడు. ఆయన ప్రేమ ఎంతో గొప్పదండి. లోకంలో ఉన్న ప్రేమల కన్నా ఆయన ప్రేమ ఎంతో గొప్పది. లోకంలో ఉన్న ప్రేమలు ఒక నిమిషం ఉండొచ్చు, ఒక నిమిషం మారిపోవచ్చేమో, కానీ నా తండ్రి ప్రేమ ఎన్నడెన్నడూ మారదు. నువ్వు విడిచినను, నువ్వు మరచినను, తల్లి మరిచినను, తండ్రి విడిచినను, ఆయన ప్రేమ ఎన్నడెన్నడూ విడవరని ఇది నన్ను మనకు సెలవు చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:4-5 చూసుకున్నట్లయితే, కానీ కరుణ సమృద్ధుడై దేవుడు మన ఎడల తన గొప్ప ప్రేమ చేత మనం పాపంలో చనిపోయి ఉండగా మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. కృప చేత మేము రక్షింపబడితే, మీరు చనిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ, మీరు పడిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టలేదని ఈరోజు మీతో సెలవిస్తున్నాడు. ఆయన ప్రేమ మిమ్మల్ని లేపినదని ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు. ప్రేమ ఇచ్చింది, త్యాగం చెల్లించింది, విజయము గెలిచిందండి. అలాగే మనం చూసుకున్నట్లయితే యోహాను రాసిన సువార్త 3:16 చూసుకున్నట్లయితే, ఎందుకనగా దేవుడు లోకంను ఎంతగా ప్రేమించను, తన ఏకైక కుమారుని ఇచ్చాను, ఆయన యందు విశ్వాసమున వాడే నశింపక నిత్య జీవం పొందినట్లు. సహోదరులారా, ప్రేమ అంటే మాట కాదండి, ప్రేమ అంటే చర్య. ప్రేమ కార్యరూపంలో చూపించాలండి. ప్రేమ అంటే త్యాగము. ఇద్దరి పట్ల దేవుడు మనకు ఆజ్ఞాయిస్తాడు కదండి, ఒకరి పట్ల ఒకరు ప్రేమించాలి అని. నిజంగా మనం ఎవరిని ప్రేమిస్తున్నాము? నిజంగానే ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు మనం ప్రేమిస్తున్నామా, లేదా ఒట్టి మాటలతో నేనున్నాను అంటున్నారా? ఒకరి పట్ల ఒక ప్రేమ చూపించుకోవడం అంటే మాటల్లో కాదండి, కార్యరూపంలో చూపించడం. నేనున్నాను అంటే వెనకాల తోడు ఉండడం, ఆయన బాధ్యత తీసుకోవడం, అది ప్రేమ అండి. ప్రేమ మనకి త్యాగాన్ని నేర్పిస్తుంది. మన యేసు ప్రభుని చూసుకున్నట్లయితే ఆయన తెలుసుకొని ప్రేమించాడండి. ఎలాగ తెలుసుకున్నాడంటే, ఇస్కారియోతు యోధ ఆయనకు ద్రోహం చేశాడని తెలిసి కూడా ఆయనను ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? ఇస్కారియోతు యోధ ఆయన ద్రోహం చేస్తాడని తెలిసి కూడా ఆయనను ప్రేమించాడు. అట్టి గొప్ప ప్రేమ మన జీవితంలో ఉందా? ఎవరైనా మనకు నష్టం చేస్తే వాళ్ళని మనం తిరిగి ప్రేమిస్తున్నామా? ఎవరైనా మనల్ని బాధ పెడితే మనము తిరిగి ప్రేమిస్తున్నామా? ఈ లోకంలో దేవుడు ఈరోజు నీతో నాతో సెలవిస్తున్నాడు, నేను ప్రేమించినట్లే మీరు ఒకరిని ఒకరు ప్రేమించాలి. నేను ప్రేమించినట్లే మీరు ఒకరు ప్రేమించగలిగితేనే మీరు నా శిష్యులు అనబడతారని దేవుడు ఈరోజు నీతో నాతో సెలవిస్తున్నాడండి. అలాగే రెండోది చూసుకున్నట్లయితే ఆయన ప్రేమ వంగిన ప్రేమ, అంటే తగ్గి ఉండడం అండి. ఆయన శిష్యుల పాదాలు ఎలాగైతే కడిగాడు మనం చూసుకుంటాం కదండి. మాంటీ థర్స్డే రోజు ఆయన శిష్యుల పాదాలు ఎలాగైతే కడిగారు అంటే ఆయన తగ్గించుకుని, ఆయన రాజు, ద కింగ్, ద సేవియర్, ఆయన తన శిష్యుల పాదాలు కడగడం అంటే ఒకటి మాటలు కాదండి. ఈ లోకంలో మనం చూసుకున్నట్లయితే అనేక నాయకులు ఉంటారు, వాళ్ళు మన పాదాలు కడగడానికి కూడా మన వైపు రావడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. మన పాదాలు అంటే ఇంకో పెద్ద మాట, కానీ మన వైపు మనం పిలిస్తే కూడా పలకరు, అంతే పెద్దవాళ్ళు. అలాంటిది వాళ్ళని సృష్టించిన నా రాజు, ఈ లోకాన్ని సృష్టించిన నా రాజు, నా సృష్టికర్త అయిన నా దేవుడు తన శిష్యుల పాదాలు కడిగి ఉన్నాడు. అంటే అక్కడ మనం చూసుకున్నట్లయితే ఆయన ఎంతగా తగ్గి ఉన్నాడో మన జీవితాలను కూడా మనం అంతగా తగ్గి ఉంటే దేవుడు మనం హెచ్చిస్తాడని ఈరోజు నీతో నాతో సెలవిస్తాడండి. ఎప్పుడైతే మనం తగ్గించి ఉంటామో, మనం గర్వంతో లేకుండా ఉంటామో, దేవా ఆయన హెచ్చిస్తాడు అని ఈరోజు నీతో నాతో సెలవిస్తాడండి. ఒక ఉన్నత స్థితిలో నిన్ను ఉంచుతాడని దేవుడు ఈరోజు నీతో నాతో సెలవిస్తున్నాడు అండి. ఆయన త్యాగము ఎంతో గొప్పది అండి. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు, ఐ లవ్ యూ, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే నా పాపాలు ఆయన చెల్లించేశాడండి.
ఎందుకని ఈరోజు నీకు నాకు రక్షణ కలిగింది. ఈరోజు మేము ఇలా కలిసి కూర్చోగలుగుతున్నాము, ఇలా కలిసి మాట్లాడుకోగలుగుతున్నాము, ఇలా కలిసి మనం జీవించగలుగుతున్నాము. ఇలా చక్కటి ఆరోగ్యాన్ని దయచేసినందుకు దేవునికి కోట్లాది స్తోత్రాల స్తుతులు చెల్లిద్దామండి. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ పాపాలన్నీ నేను క్షమించి ఉన్నాను, ఇట్ ఈస్ ఫినిష్డ్. నువ్వు దేని గురించి చింతించకు, నువ్వు దేని గురించి భయపడకు, నేను నీ తోడే ఉన్నానని దేవుడు సెలవిస్తాడండి. 1 పేతురు 2:24 చూసుకున్నట్లయితే, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తన శరీరమందు మన పాపము మ్రాను మీద మోసుకొనెను. శిలువ మీద ఒక గొప్ప మార్పిడి జరిగిందండి. ఏం మార్పిడి జరిగిందండి? మన పాపము ఆయన మీద, ఆయన నీతి మన మీద అండి. త్యాగం చెల్లించింది, ఆయన రుణము చెల్లింపబడిందని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడతాడు. ప్రేమ అనేది మాట కాదండి, చర్య. దేవుడు నేను ప్రేమించినాను అని చెప్పేవాడు కాదు, ఆయన నిరూపించేవాడు. రోమీయులు 5:8 చూసుకున్నట్లయితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడింపబరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపంలో ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. అంత గొప్ప ప్రేమమయుడు ఆయన కార్యరూపంలో చూపిస్తున్న దేవుడు అండి. మాటలతో కాదు, ఆయన కార్యరూపంలో చూపిస్తున్నాడు. అలాగే రెండోదిగా ప్రేమ త్యాగం చేస్తున్నది. నిజమైన ప్రేమ అంటే క్షమించడము, సహించడము, విడిచిపెట్టడము. నీ పట్ల ఎవరైనా నీకు బాధ కలిగించినను, ఏమైనా నీ గురించి వెనకాల మాట్లాడినాను, వాళ్ళ గురించి వదిలిపెట్టి వాళ్ళని క్షమించము దేవా. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరు కనుక వీరిని క్షమించమని నా దేవుడు సెలవిచ్చిన విధానంగా, అట్టి విధంగా మనకు కూడా ఒకరి పట్ల ఒకరు క్షమించుకొని ముందుకు కొనసాగాలి అని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాడని సెలవిస్తున్నాడని. రోమీయులు 8:38-39 చూసుకున్నట్లయితే, మరణం కానీ జీవము కానీ ఏది మనలను దేవుని ప్రేమ నుండి వేరు చేయవు, ఏది మన నుండి వేరు చేయవు. మరమైనను జీవమైనను ఎవడు ఏది మనల్ని దేవుని నుండి వేరు చేయరని సెలవిస్తున్నాడండి. ప్రేమ మనల్ని మార్చివేస్తుందని దేవుడు సెలవిస్తాడండి. 2 కొరింథీయులు 5:10 చూసుకున్నట్లయితే, ఎవడైనా క్రీస్తులో ఉంటే అతడు నూతన సృష్టి అని ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడండి. ప్రేమ ఆయనలో నూతన సృష్టి అని సెలవిస్తుందని. ప్రేమ ఒకరి పట్ల ఒక బాధ్యత కలిగి మనం జీవించాలని దేవుడు సెలవిస్తున్నాడు. 1 యోహాను 4:11 చూసుకున్నట్లయితే, దేవుడు మనలను ఎంత ప్రేమించను కనుక మనము కూడా ఒకరినొకట ప్రేమించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకరికొకరు క్షమాపణ కలిగి ఒకరికొకరు మనము హెల్ప్ చేసుకొని ఒకరి పట్ల ఒకరు ఎంకరేజ్ చేసుకుంటూ మనము ముందుకు కొనసాగాలని దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు. ప్రేమ ద్వేషాన్ని గెలుస్తుంది, ప్రేమ భయాన్ని గెలుస్తుంది, ప్రేమ జీవితాన్ని మారుస్తుందని. ఆయన ప్రేమ కలిగి ఉంటే మనము ఈ లోకంలో జయించగలుగుతాము. ఆయన ప్రేమ కలిగి ఉంటే ఈ లోకంలో ఎలాంటి ద్వేషాన్నైనా మనం గెలుస్తాము. ఆయన ప్రేమ కలిగి ఉంటే ఎలాంటి భయంనైనా మనం గెలుస్తామని చూడవచ్చు. అలాగే ఆయన త్యాగం చెల్లించబడిందని 1 పేతురు 2:24 చూసుకున్నట్లయితే, క్షమించాలి ఒక నిమిషం. ఆయన త్యాగం దేవుని ప్రేమను చూపిస్తుందండి. త్యాగము మన క్యారెక్టర్ని తీర్చిదిద్దుతుందండి. సాక్రిఫైస్ మన త్యాగము మన జీవితాన్ని నిజమైన విలువనిస్తుందండి. త్యాగము మన విశ్వాసాన్ని పెంచుతుందని దేవుడు ఈరోజు నీతో నాతో సెలవిస్తున్నండి. అలాగే మనం చూసుకున్నట్లయితే హెబ్రీయులు 9:28 చూసుకున్నట్లయితే, అలాగే క్రీస్తు అనేక పాపలను భరించుటకై ఒక్కసారి అర్పించబడి రెండోసారి పాపనకు సంబంధం లేకుండా ఆయన కోసం ఎదురు చూచి వారికి రక్షణకర్తగా ప్రత్యక్షమగును. యేసు త్యాగం మళ్ళీ అవసరం లేదండి. ఆయన ఒక్కసారి చాలు, అది సంపూర్ణమాయను. గలతీయులు రాసిన 2:20 చూసుకున్నట్లయితే, నేను క్రీస్తుతో కూడా శిలువ వేయబడుతుని, ఇంకా నేను కాదు క్రీస్తే నాలో జీవించుచున్నాడు. ఇప్పుడు నేను శరీరంలో జీవించుచున్నాను, జీవితం దేవుని కుమారుని మీద విశ్వాసం చేత జీవించుచున్నాను. ఆయన నన్ను ప్రేమించి తనను తాను నా కొరకు అప్పగించాను. యేసు ప్రపంచం కొరకు మాత్రమే కాదండి, నా కొరకు నీ కొరకు కూడా చనిపోయాడని దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు అండి. 2 కొరింథీయులు 5:21 చూసుకున్నట్లయితే, పాపం ఎరుగని ఆయన మన కొరకు పాపంగా చేశాను, మనం ఆయన యందు దేవుని నీతిగా నిలిచినట్లు. యేసు పాపి కాలేదండి, కానీ మన స్థానంలో ఆయన పాపమయుడయ్యాడండి. అట్టి విధంగా దేవుడు మన కోసము, మన పాపాల కోసము ఆయన శిలువ వేచుకున్నాడు. అంత గొప్ప దేవునికి ఆయనకే కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తామండి. అలాగే విజయము గురించి మనం చూసుకున్నట్లయితే, అపోస్తుల కార్యము 2:24
మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపాను. మరణం యేసుని పట్టుకోలేదండి. బండ ఆయనను ఆపలేదండి. ఆయన సమాధిలో నుంచి లేచి మరణం ఆయనను బంధించుటయు అసాధ్యము గనుక దేవుని మరణ వేదనలను తొలగించి ఆయనను లేపానని దేవుడు సెలవిస్తున్నాడు. మరము యేసుని పట్టుకోలేదండి. ప్రకటనలు గ్రంథము 1:18 చూసుకున్నట్లయితే, నేను జీవించేవాడను, నేను చనిపోతిని, ఇదిగో యుగయుగములకు జీవించుచున్నారు, మరణముకు మరియు పాతాళములకు తాళము నా చేతిలో ఉందని దేవుడు సెలవిస్తాడండి. మరణం మీద ఎవరికి ఏ అధికారం లేదు. ఈ జీవితంలో ఒక వెంట్రుక పుట్టుటయు, ఒక వెంట్రుక రాలుటయు, ఒక మనిషి జీవించటయు, ఒక మనిషి చనిపోటయు ఎవరెవరికి అధికారం లేదు, నా యేసుక్రీస్తు దేవునికి తప్ప ఈ లోకంలో అని దేవుడు సెలవిస్తున్నాడు. కొలస్సీలు 2:14-15 చూసుకున్నట్లయితే, మనకు విరోధమైన ఆజ్ఞల చేత రాసిన రుణపత్రాన్ని ఆయన తుడిచివేసి దానిని సిలువలో మేల్కొలు కొట్టి తొలగించెను. అధికారులను న్యాయపరిచి వారిని బహిరంగముగా అవమానపరిచి సిలువ చేత వారి మీద విజయము పొందెను. యేసు కేవలం గెలవలేదండి, శత్రువులను బహిరంగంగా ఓడించాడండి. ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. 2 తిమోతి 1:10 చూసుకున్నట్లయితే, మన రక్షకుడైన క్రీస్తు యేసు ప్రత్యక్షమగు చేట ఇది ఇప్పుడు బయలుపరచబడెను. ఆయన మరణం నశింపజేసి సువార్త చేత జీవము అమృతము వెలుగులోనికి తెచ్చెను. మరణం అంతం కాదండి, యేసులో జీవం ఉంది. యేసు ప్రేమ మనల్ని మార్చుతుంది, ఆయన త్యాగము మనం రక్షిస్తుందండి, పునరుద్ధానము మనకి జీవం ఇస్తుందండి. మనం చూసుకున్నట్లయితే ఆయన ప్రేమ సులువైనది కాదండి. ఆయన సిలువలో సులువైన స్థితిలో లేడండి. దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు. ఆయన ప్రేమ, ఆయన బాధ్యత మనకి కనపరుస్తున్నాడు అండి. అట్టి విధంగా మనం కూడా మన జీవితాలలో కలిగి ఉండాలని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుని మాటలు మాట్లాడడానికి ప్రతి ఒక్కరికి ఈజీగానే ఉంటుంది, కానీ అందులో జీవించాలంటే చాలా కష్టం అండి. యేసు మాటలు పడకడం చాలా ఈజీగా ఉంటాయి, కానీ ఆయనలో జీవించాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మనము మన ప్రతి పరిస్థితిని ఆయన దగ్గర పెడుతూ ముందుకు కొనసాగాలని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన త్యాగమైన ప్రేమ మనం చూసుకున్నట్లయితే, యేసు రొట్టెని తీసుకొని విరిచాడు. ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, ఇది ఒక ప్రకటన. నేను మీ కొరకు విరబడిన నా శరీరము, ఇది మీ కొరకు చిందబడిన నా రక్తమని దేవుడు తను త్యాగపరిచి మన కోసము, మన పాపాల కోసము, మన జీవితాల కోసము, మన రక్షింపబడడానికి దేవుడు తాను విరగొట్టుకొని తన శరీరాన్ని, తన రక్తాన్ని మనం ముందు తెచ్చాడంటే, అంత గొప్ప దేవునికి మనము ఎప్పుడు మన స్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. ఈ దినమున, ఈ క్షణమున మనం బతికున్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే. అలాగే మనం క్షమించే ప్రేమ కలిగి ఉండాలి. ఆయన యోధ ద్రోహం చేసిన తెలిసిన కూడా ఆయన కోపపడలేదు, ఆయన అవమానపరచలేదండి. ఆయన ఎల్లప్పుడూ కృప చూపిస్తూనే ఉంటాడని మనకు తెలియజేస్తాడు. సమర్పణ ప్రేమ, ఆయన పట్ల ఎప్పుడు మనం సరెండర్ ఉండాలండి. దేవా, ఇది నీ చిత్త ప్రకారమే జరుగును గాక, నాకు అసాధ్యము దేవా ఐసా, కానీ నీకు సాధ్యము. నా దేవునికి అసాధ్యం అనేది ఏదీ లేదని మనం ఎల్లప్పుడూ భయము లేకుండా ధైర్యంగా ముందుకు కొనసాగాలని దేవుడు సెలవిస్తాడు. నిజంగా మనం ప్రశ్నించుకోవాల్సిందిగా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా నువ్వు ఒకరి పట్ల ఒకరు నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావా, లేదా ఒట్టి మాటలతో నువ్వు జీవిస్తున్నావా? నా దేవుడు ఈరోజు సెలవిస్తాడు అండి, నేను ప్రేమించినట్లే మీరుని కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమించాలని దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడండి. మీరు క్షమించగలుగుతున్నారా ఒకరి పట్ల ఒకరు అని దేవుడు అడుగుతున్నారు. నేను క్షమించినట్లు మీరు కూడా ఒకరి పట్ల ఒకరు క్షమించాలని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారండి. నేను ఎలాగైతే వంగానో, ఎలాగైతే తగ్గి ఉన్నానో, అలాగనే మీరు కూడా మీ జీవితాలలో తగ్గి ఉన్నారా? ఎంత స్థాయిలో ఉన్నారో, ఎంత అధికారంలో ఉన్నానో, ఎన్ని లక్షలతో ఉన్నానో, ఎన్ని కోట్లలో ఉన్నానో, మనం తగ్గి ఉన్నామా లేదా అనేది దేవుడు ఈరోజు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు. అలాగే ఆయన త్యాగం చేసినట్లుగా మనము త్యాగం చేయగలుగుతున్నామా? మన జీవితాలను ఆయన సమర్పించుకుంటున్నామా లేదా అనేది ఈరోజు నాకు నీకు ఈరోజు దేవుడు వేసిన ప్రశ్న అండి. నిజంగానే ఆయన జీవితం, ఆయన చేసిన కృపకి, ఆయన మేళ్ళకి మనం ఏమిచ్చి చెల్లించుకోలేమండి. ఆగాధ సముద్రాలలో నీవే జాలలు వేసితివి, ఆగాధ సముద్రాలలో నీవే ఎల్ల
వలలు వేసితివి, జలములలో బడినే వెళ్ళినా, జలములలో బడినే వెళ్ళినా, నన్నేమి చేయవు నా యేసయ్యా, నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము. చెప్తామండి, యేసయ్యా నీకే వందనాలు, నీ ప్రేమకై, నీ త్యాగమకై, నీవేమి చేయలేని దేవా యేసయ్యా, నీకే స్తోత్రం. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీవే జానతో కొలచితివి, ఆకాశ గగనాలను నీ జ్ఞానతో కొలచితివి, శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని, బలమెత్తి నీ కీర్తినే చాటెదా, నజరేయుడా నా యేసయ్యా, సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా, సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా, సీయోనులో నిన్ను చూడాలని, సీయోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, ఆశతో ఉన్నాను నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని, బలమెత్తి నీ కీర్తినే చాటెదా, నజరేయుడా నా యేసయ్యా. శాశ్వతమైన ప్రేమతోనే నేను ప్రేమించున్నాను గనుక విడివక నీడల కృప చూపుచున్నాను అని దేవుడు ఈరోజు నీతో నాతో సెలవిస్తున్నాడు అని. మహోన్నతుని చాటును నివసించి వాడే సర్వశక్తి నీడని విసర్వించేవాడు ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్మదగిన నా దేవుడు. నేను యెహోవా గురించి చెప్పుచున్నాను, వేటకారి ఊడిలో నుండి
ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును. ఆయన తన రెక్కలతో నేను క్రప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యమును కేడమును డాలునైనది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకట్లో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పారుచే రోగంకైనను నీ భయపడకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూడినను అపాయం నీ వద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగు. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతమైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకున్నావు. నీకు అపాయం ఏమి రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమ కలిగి ఉండాలి. ఆయన ఎట్టి విధంగా త్యాగం చెల్లించాడు, అట్టి విధంగా మనం కూడా మన జీవితాలలో త్యాగం కలిగి ఉండాలని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతాం. ఆయన విజయం పొందాడు కాబట్టి ఈ రోజున నువ్వు నేను కలిసి ఇక్కడ ఆరాధించడము జరగబోతుందండి. ఆయన ఒకవేళ మన కొరకు పాపం ఒకవేళ మన కొరకు ఆయన శిక్షణ ఉండకపోతే ఈ రోజున మనం ఎక్కడో ఉండేవాళ్ళమండి. ఆయన మన కొరకు సిలువ వేయబడ్డాడు కాబట్టి మనకి ఈరోజు రక్షణ పొందిందండి. ఆయన మన కొరకు త్యాగం చేయబడ్డాడు కాబట్టి ఈరోజు మనం ఇలా జీవించగలుగుతున్నామండి. ఆయన మన కొరకు శిక్ష పొందాడు, మన కొరకు బాధపడ్డాడు కాబట్టి ఈ రోజున మనకి ఇలాంటి గొప్ప రక్షణ అనే కవచం మనకు దయచేసినందుకు దేవునికి మహిమాది చెల్లును గాక. ఈ కొన్ని వాక్యము దేవుడు దీవించి ఆచరించును గాక. ఏమైనా తప్పు చెప్పుంటే నన్ను క్షమించాల్సిందిగా మనవి.